హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో మనము 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యుగము చర్చిస్తున్నాము. అందులో మనం నిన్నటి క్లాస్లో 6వ శ్లోకం చర్చించాం, కరెక్టా? సో అక్కడ మనం ఏం చర్చించాము? భగవంతుడు ఐ థింక్ ఐదు సార్ 5వ శ్లోకం ఫిఫ్త్ శ్లోక. కరెక్ట్. 5వ శ్లోకం చర్చించాము. ఎక్కడైతే భగవంతుడు ఆమ్, దైవీ గుణాల ప్రభావము ఇంకా అసుర గుణాల ప్రభావం ఏంటి చెప్పారు. సో దైవీ గుణాలు ఆ, మోక్షానికి అనుకూలంగా ఉంటాయి, ఆధ్యాత్మిక మార్గానికి అనుకూలంగా ఉంటాయి. రైట్. విమోక్షయ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ, ఇంకా బంధన అంటే అసుర గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కర్మబంధనాన్ని కలిగిస్తాయి. ఇంకా దాంతోపాటు ఏమన్నా అర్జున, నువ్వు ఖచ్చితంగా ఆ, దైవీ గుణాలతో జన్మించావు నువ్వు. సో డు నాట్ వరీ మా శుచః అని కూడా చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత శ్లోకము ఐ థింక్ నిన్న ఆల్రెడీ చదివాము ఈ శ్లోకం. సో రెండు రకాల ఆ, బద్ధజీవులు ఉంటారు ఈ లోకంలో అని భగవంతుడు చెప్తారు. సో ఏంటది? ఒకటి ఆ, దైవీ సంపద కలిగిన వాళ్ళు, రెండవది అసుర సంపద కలిగిన వాళ్ళు. టూ కేటగిరీస్ అన్నమాట. చాలా చాలా సింపుల్గా చెప్పారు. సో దీంట్లో ఒక విషయం మనకేమర్థమవుతుంది? ఈ దైవీ సంపద ఉన్నవాళ్ళు మరియు అసుర సంపద ఉన్నవాళ్ళు, ఇది ఎలా నిర్ణయింపబడింది? వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి గుణాల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ, దాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేది పుట్టుక ద్వారా. ఇఫ్ యు లుక్ ఎట్ 16.4లో కూడా భగవంతుడు అజ్ఞానం చాభిజాతస్య అని అన్నారు. ఆ, అభిజాతస్య అనే పదాన్ని ఉపయోగించారు. సో అభిజాతస్య అంటే పుట్టుకతో సహానే ఇది వస్తుందన్నమాట. అలా. సో అందుకనే ప్రభుపాదుల వారు అక్కడ తాత్పర్యంలో కూడా ఒక మంచి విషయం చెప్తారు. దీస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ టేకెన్ ఆన్ బై దెమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దేర్ బాడీస్ ఇన్ ద వుమ్స్ ఆఫ్ దేర్ మదర్స్. ఈ అసుర గుణాలు కానివ్వండి, దైవీ గుణాలు కానివ్వండి, ఆ వ్యక్తులు ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఎప్పుడైతే ఆ జీవాత్మ తల్లి గర్భంలో ఉంటుందో, తల్లి గర్భంలో ఉండి ఆ శరీరాన్ని ధరించి అక్కడ శరీరం పెరగడము, మళ్ళీ 9-10 మంత్స్ తర్వాత బయటికి రావడము, ఆ సమయంలోనే ఈ గుణాలు అక్కడ కన్ఫిగరేషన్ అయిపోతుందన్నమాట. సో అందుకనే ఆ చిన్నపిల్లలు కూడా వారి యొక్క స్వభావాన్ని చిన్నప్పటి నుంచి చూపించడం స్టార్ట్ చేస్తారు. కోర్స్ చాలా చిన్నగా ఉన్నప్పుడు డిఫాల్ట్ స్వభావం ఉంటుంది, పడుకోవడం, తినడం మరియు ఆకలేస్తే ఏడవడం. బట్ ఆఫ్టర్ దాట్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద నేచర్ ఆఫ్ ద చైల్డ్. రైట్. కొంతమంది చాలా సాత్వికంగా ఉంటారు, కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది చాలా థాట్ఫుల్గా ఉంటారు. జస్ట్ లైక్ దాసీపుత్రుడు ఎలా ఉన్నాడు? చిన్న పిల్లవాడే. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దాట్, తన దగ్గర ఉండేటటువంటి గుణాలు, ఆ, తను ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కాదు, ఎప్పుడు కూడా ఏదో ఒక చింతన చేస్తూ ఉండేవాడు. ఆ, ఆ, అనేక పిల్లలు ఆటలు పాటలలో బిజీగా ఉన్నప్పుడు ఈయనకు అందులో ఇంట్రెస్టే లేదనమాట. రైట్. ఆ విధంగా
వేరే వేరే రకాలటువంటి గుణాలు అక్కడ బయటపడతాయి. సో దాని అర్థం ఏంటి? ఇవి పుట్టుకతోనే వస్తాయన్నమాట. మరి పుట్టుకలో ఎలా డిసైడ్ అయిపోయింది? భగవంతుడు ఆ, తన ఇష్టాన్ని బట్టి ర్యాండమ్గా వీళ్ళలో దైవి గుణం వేద్దాము, వీళ్ళలో అసుర గుణం, అలా కాదు. వారి యొక్క పూర్వ సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అన్నమాట. సో పూర్వజన్మలో వారు ఎటువంటి జీవితాన్ని అయితే బ్రతికారో, అసుర స్వభావంతో బ్రతికారా, అసుర కార్యాలు చేశారా, లేకపోతే దైవ కార్యాలు చేశారా, లేకపోతే శుద్ధ భక్తి చేశారా, ఇవన్నింటిని బట్టి ఆ యొక్క గుణం అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అందుకనే రెండు రకాల జీవులు ఉద్భవిస్తారు. జీవులు ఉద్భవిస్తారంటే వారి శరీరం గురించి మాట్లాడబడుతుంది ఇక్కడ. ఎందుకంటే జీవులు ఉద్భవించరు, అవునా? ఎందుకు? ఎందుకంటే జీవికి పుట్టుక లేదు మరియు చావు లేదు. ఉం? సో పుట్టుక చావు శరీరానికి ఉంటుంది. సో రెండు రకాల జీవులు ఉద్భవించబడతారు అని అంటే ఆ, రెండు రకాల శరీరాలు యాక్చువల్గా. ఒక ఒక శరీరము దైవీ సంపన్నమైనది, రెండవది అసుర సంపన్నమైనది. శరీరం అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండు కూడా. ఈ రెండు జీవుడి మీద ఉండేటటువంటి ఆవరణ కాబట్టి. సో ఆ విధంగా చాలా అద్భుతంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అయితే సింప్లిఫైడ్ మేనర్లో ఒకవేళ మిమ్మల్ని ప్రశ్న అడిగితే, దైవీ గుణము, దైవీ సంపద ఉన్నటువంటి వ్యక్తి ఆ, ని అందులో ఉండేటటువంటి ప్రముఖమైన లక్షణం ఏంటి? ఏది, ఏ లక్షణము ఒక దైవీ సంపద వ్యక్తిని అసుర సంపద వ్యక్తితో సెపరేట్ చేస్తుంది అని అంటే, ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చాలా బాగా చెప్పారు. ఎవరైతే వారి జీవితాన్ని శాస్త్రానుసారముగా బ్రతుకుతారో, ఇంకా దాన్ని పాటిస్తారో, అటువంటి వ్యక్తిని దైవీ సంపద కలిగినటువంటి వ్యక్తి అని చెప్తారనమాట. ఇంకా ఎవరైతే శాస్త్రాలను రిజెక్ట్ చేస్తారో, లేకపోతే కేవలం పేరు కోసం యాక్సెప్ట్ చేస్తారు కానీ పాటించరు, అటువంటి వాళ్ళని ఏమంటారు? పేరు కోసం యాక్సెప్ట్ చేసి పాటించరు అని అంటే యాక్చువల్గా ఏం చేశారు? రిజెక్టే చేశారు వాళ్ళు, అవునా కదా? సో ఎవరైతే శాస్త్రాలను రిజెక్ట్ చేస్తారో అటువంటి వాళ్ళని అసురులు అని అంటారు. శాస్త్రాలను యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం బ్రతుకుతారో అటువంటి వాళ్ళని దేవతలు అని అంటారు. బేసిక్గా దైవీ గుణము, అసుర గుణము. ఇది ఒక మేజర్ డిఫరెన్షియేటర్ అన్నమాట. సో అందుకనే ఆ, రాక్షసులు మరియు దేవతల మధ్య డిఫరెన్స్ ఏంటి? దేవతలు ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి మార్గంలోనే ఉండి వారి జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఇంద్రుడు, చంద్రుడు, వాయు, వరుణ వీళ్ళందరూ అనేక కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చిన మార్గాన్నే వాళ్ళు ఫాలో చేస్తారు. భగవంతుడి కోసమే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకు వేరే ప్రత్యేకమైనటువంటి, భగవంతుడికి వ్యతిరేకంగా వాళ్ళు జనరల్గా చేయరు, రైట్? కానీ అసురుల స్వభావం ఎలా ఉంటుంది? వాళ్ళు చేసేది అన్నీ కూడా భగవంతుడికి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ దేవతాస్ అండ్ అసురాస్. ఓకే. సో ఇప్పుడు కలియుగంలో మీరు ఒకవేళ చూస్తే, ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ దాట్ అందరూ కూడా ఎలా బ్రతకాలనుకుంటున్నారు? మీరు జనరల్గా ఏదైనా ప్రశ్న అడిగితే కూడా నా లెక్క ప్రకారము అని అంటారు. అకార్డింగ్ టు మీ వాట్ ఐ ఫీల్ అని అంటారు. సో దిస్ ఈజ్ అ వెరీ జనరల్ ట్రెండ్ దట్ యు సీ ఇన్ కలియుగా. జనరల్గా వాట్ ఐ ఫీల్ అని చెప్పడంలో తప్పేం లేదు. బట్ ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఎప్పుడైతే ఆధ్యాత్మిక తత్వాలు మనం చర్చిస్తామో అక్కడ ఐ ఫీల్, యూ ఫీల్కి ఇది ఎటువంటి విలువ ఉండదు. ఎందుకంటే యూ మే ఫీల్ 10 థింగ్స్, ఐ మే ఫీల్ 20 థింగ్స్, హూ కేర్స్? యు ఆర్ హ్యావ్, మీకు అసంపూర్ణమైన ఇంద్రియములు ఉన్నాయి, అసంపూర్ణమైన బుద్ధి ఉంది, నాకు కూడా అసంపూర్ణమే. ఇద్దరం కలిసి చేసేది పెద్దగా ఏం లేదు, అవునా కదా? సో ఆ విధంగా ఐ ఫీల్, యూ ఫీల్, యాక్చువల్లీ దెర్ ఇస్ నో సచ్ స్కోప్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. అందుకనే ప్రభుపాదుల వారు సైంటిస్టులను కూడా, ఎవరైతే నాస్తిక సైంటిస్టులు ఉన్నారో, అందరు సైంటిస్టులు నాస్తికులు కారు, సో నాస్తిక సైంటిస్టులు ఉన్నారో వాళ్ళని చాలా చాలా ప్రభుపాదుల వారు తిట్టేవారు అనమాట. బికాస్ వాళ్ళు మేబీ ఇన్ ఫ్యూచర్ వీ విల్ డూ అని అనేవారు. సో ప్రభుపాదుల వారు మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే యాక్చువల్గా నీ జ్ఞానం కంప్లీట్ కాదు. ఎందుకు మేబీ అని అంటున్నావు? మేబీ అనగానే దాని మీనింగ్ ఏంటి నీకు తెలియదు. సో నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రభుపాదుల వారు అడిగేవారు అనమాట. ఆధ్యాత్మిక జీవితంలో మేబీ అనే విషయం ఉండదు. సో అందుకనే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆల్రెడీ డిక్లేర్ అయి ఉంది శాస్త్రాల్లో. అందులో మేబీ, పర్హాప్స్ అటువంటిది ఏం లేదు. దాన్ని సింపుల్గా యాక్సెప్ట్ చేయడం, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అందుకనే ఆరోహ పంథ, అవరోహ పంథ అని అంటారు. అవరోహ పంథ అంటే ఏంటి? మీది నుంచి జ్ఞానం ఆల్రెడీ డిసైడెడ్గా ఉంది, అది కిందికి వస్తుంది.
మనం దాన్ని క్రియేట్ చేసి వెతికి రీసెర్చ్ చేసి కనిపెట్టే అవసరము లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. దాన్ని యాక్సెప్ట్ చేయడం, దాన్ని అవరోహ పంథ అంటారు. ఆరో పంథ అంటే కింది నుంచి మీదికి వెళ్ళడం, అసెండింగ్ ప్రాసెస్ అంటారు. దాన్ని డిసెండింగ్ ప్రాసెస్ అంటారు. అసెండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మన సైంటిస్టులు చేస్తున్నారు కదా, అవునా కదా? సో వాళ్ళకి ఫస్ట్ తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ ఇస్ స్పెరికల్. సో కొన్ని రీసెర్చ్లు చేశారని దాని తర్వాత అర్త్ ఇస్ స్పెరికల్ తెలిసింది. అలా మెల్లిమెల్లిగా విషయాలు రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. వాళ్ళకి అన్నీ ఇప్పుడు తెలియవు, అవునా కదా? ఎలక్ట్రిసిటీ కూడా ఒక కాలంలో ఎవరికీ తెలీదు. ఎవరో ఎలక్ట్రిసిటీని వాళ్ళు కనిపెట్టారు. దాని తర్వాత రేడియో వేవ్స్ కనిపెట్టారు, దాని ద్వారా టెలిఫోన్స్ వచ్చాయి, దాని ద్వారా ఇంటర్నెట్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది. ఈ విధంగా మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతుంది, రైట్? సో ఆధ్యాత్మిక జీవితం ఇలా పని చేయదు. ఆధ్యాత్మిక జీవితం ఇస్ ఆల్వేస్ అవరోహ పంథ. ఆల్రెడీ జ్ఞానం ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయడం, శబ్ద ప్రమాణం అని అంటారు. యాక్సెప్ట్ చేయడం అంటే కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేయడం కాదు. విత్ లాజిక్ అండ్ రీజనింగ్ యూ యాక్సెప్ట్ అండ్ అప్లై. అప్లై చేస్తేనే అది అర్థమవుతుంది అనమాట. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా నాస్తికులది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అంటే నాస్తికులతో ఒకవేళ మీకు ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళకి ఒకటే విషయం చెప్పాలి: మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఏంటి ఎక్స్పెరిమెంటు? మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఫాలో చేయండి, అప్పుడు భగవంతుడు మీకు సాక్షాత్కరిస్తారు. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ అయితే చేయాలిగా, రిజల్ట్ కావాలంటే. ఎస్ ఆర్ నో? సో మీరు సైంటిఫిక్ ప్రాసెస్లో కూడా మీరు ఒక లెబారెటరీకి వెళ్ళి, ఇఫ్ యూ వాంట్ టు లెట్ సే క్రియేట్ వాటర్ మాలిక్యూల్, సో యూ హ్యావ్ టు టేక్ సమ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఒక సర్టెన్ టెంపరేచర్లో పెట్టి, క్యాటలిస్ట్ పెట్టి, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ అన్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు మీకు రిజల్ట్ కనిపిస్తుంది. లేదు, వాటర్ మాలిక్యూల్ ఉండదు, నేను నమ్మను, ఉంటే చూయించు. అరే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయి కదా, నీకు కనిపిస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయకుండా యూ కాంట్ రియలీ అండర్స్టాండ్. సిమిలర్, జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గులాబ్ జామున్. గులాబ్ జామున్ నేను ఎంతో డిస్క్రైబ్ చేయొచ్చు, కానీ దాంట్లో నీకు 100% అవగాహన రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు స్వయంగా తింటావో, ఎక్స్పెరిమెంట్ చేస్తావో, అప్పుడు నీకు అవగాహన వస్తుంది గులాబ్ జామున్ అంటే ఏంటి అనేది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇది ఇండివిజువల్ ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఆ ఇండివిజువల్ సాక్షాత్కారం కలుగుతుంది. దిస్ ఈస్ ద హోల్ డిఫరెన్స్ బిట్వీన్ మటీరియల్ ఎక్స్పెరిమెంట్ అండ్ దిస్ ఎక్స్పెరిమెంట్. భౌతిక జగత్తులో ఇప్పుడు ప్రవీణ్ ప్రభు వచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నా కళ్ళ ముందు. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ నేను నా కళ్ళతో చూడొచ్చు, నేను ఎక్స్పెరిమెంట్ చేయకున్నా. ఒప్పుకుంటారా? కానీ ఆధ్యాత్మిక జీవితంలో అలా లేదు. మీరు శుద్ధ భక్తులు అనుకోండి, మీకు కృష్ణుడు సాక్షాత్కరిస్తున్నారు, కానీ నేను మీ ఫ్రెండ్ని, కానీ నాకు సాక్షాత్కరించట్లేదు. మీ ఎక్స్పెరిమెంట్ మీకు, నా ఎక్స్పెరిమెంట్ నాకు ఉంటుంది. సో అందుకనే నేను కూడా మీలాగా ఫాలో చేస్తే అప్పుడు నాకు కృష్ణుడు సాక్షాత్కరిస్తాను. సో అందుకనే ఆ నాస్తికుల ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు అనుకుంటారు నువ్వు చేయి ఎక్స్పెరిమెంట్, నాకు రిజల్ట్ చూపి అని. అలా రాదు. ఇక్కడ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అవునా? బికాస్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ రిక్వైర్స్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు టెంపరేచర్ క్యాల్కులేట్ చేయాలంటే యూ నీడ్ థర్మోమీటర్, కరెక్ట్? మీరు గ్యాల్వనోమీటర్ తీసుకొచ్చి ఆ, నేను ఇక్కడ చెక్ చేస్తానంటే నో, రాంగ్ ఇన్స్ట్రుమెంట్ సార్, రాంగ్ ఇన్స్ట్రుమెంట్. అది కూడా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటే, కానీ రాంగ్ ఇన్స్ట్రుమెంట్. అదేవిధంగా మీకు భగవంతుడి సాక్షాత్కారం గనక కావాలి అని అంటే, మీరు స్వయంగా వచ్చి సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్ బట్టి డిసైడ్ చేసుకోండి అది వర్క్ అవుతుందా లేదా అని. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు చేస్తారు ఎక్స్పెరిమెంట్, నాస్తికులు. ఎక్స్పెరిమెంట్ అంటే వాడికి ధోతి వేయాలి, కుర్తా వేయాలి, వాడికి కంటిమాల పెట్టాలి, వాడు అనుకుంటాడు వాళ్ళు వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బ్రెయిన్ వాష్ కాదు, ఎక్స్పెరిమెంట్. కమ్ అండ్ ఫాలో, యూ విల్ రియలైజ్ గాడ్. సో నేను అదే ఈ ప్రశ్నతోనే ముగిస్తాను వాళ్ళతో: ఆర్ యూ రెడీ టు పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్? ఎస్ ఆర్ నో? అవును అని చెప్పు, అప్పుడు నీకు టైం ఇస్తాను, లేకపోతే నేను టైం వేస్ట్ చేయగానే వస్తాను. Right? చాలా సింపుల్. సో ఈ విధంగా నాస్తికులు, అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ రిజెక్ట్ చేస్తారనమాట. సో అందుకనే అటువంటి కేటగిరీ వాళ్ళని అసురులు అని చెప్పారు, ఎవరైతే శాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇక శాస్త్రంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు ఆల్రెడీ. ఏమని చెప్పారు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. ఆ, కార్య అకార్య, చెయ్యవలసినది చెయ్యకూడనిది ఎలా తెలుస్తుంది? శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుస్తుంది. యః శాస్త్ర విధముత్సృజ్య, ఆ, ఎవరైతే శాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తారో న సుఖం న పరాం గతిం, అటువంటి వాడికి ఈ జీవితంలో కూడా సుఖం దక్కదు, ఇంకా వచ్చే జన్మలో కూడా మంచి గతి దక్కదు, పరమగతి కూడా దక్కదు అని రిజల్ట్ చెప్పారనమాట. ఓకే, సో అది ఈ 6వ శ్లోకం. ఇప్పుడు భగవంతుడు రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో
దాన్ని చాలా చాలా విస్తరణలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో మొట్టమొదటి రాక్షస గుణము ఆ, 7వ శ్లోకంలో వర్ణించారనమాట. సో లెట్ అస్ సీ దాట్. సో ఎవరైనా చదువుతారా? అన్మ్యూట్ చేయొచ్చు. 7వ శ్లోకం, ప్రవృత్తిం చ నివృత్తిం చ అని. చాలా మంచి శ్లోకం. నేను చదువుతా ప్రభుజీ గారు. చదవండి. హరే కృష్ణ. 16వ అధ్యాయం 7వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావులకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. శుచిత్వం గాని సదాచారం గాని సత్యం గాని వారిలో కనపడదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మొట్టమొదటిగా ప్రవృత్తిం చ నివృత్తిం చ. ప్రవృత్తిం అంటే చెయ్యవలసినది, నివృత్తిం అంటే చెయ్యకూడనిది. ఏదైతే చెయ్యకూడదో నివృత్తిం అంటారు, ఏదైతే చెయ్యదగినదో దాన్ని ప్రవృత్తిం అంటారు. సో అసుర స్వభావము, అసురులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఏది చెయ్యవలసినదో ఏది చెయ్యకూడదో అది వాళ్ళకి తెలీదు. దాని అర్థం ఏంటి? వాళ్ళు వాళ్ళ మనసుకు తోచినట్టు చేస్తారు. దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. సో యూ హ్యావ్ ఓన్లీ టూ వేస్, రైట్? ఒకటి, ఐదర్ యూ ఫాలో కృష్ణ ఆర్ శాస్త్రస్, గురు సాధు శాస్త్ర. మనకి 3 రిసోర్సెస్ ఉన్నాయి, అందులో నుంచి మనం ఫాలో చేయొచ్చు, రైట్? అది కనుక మనం ఫాలో చేయలేదంటే ఏమవుతుంది? దెన్ మనం ఏం చేస్తున్నాం? మన మనసుని ఫాలో చేస్తున్నాం. చాలా సింపుల్. బట్ యు ఆర్ ఫాలోయింగ్ సంబడి, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. సో ఈ లోకంలో అంటారు మనం ఎవరిని ఫాలో చేయకూడదు అండ్ ఎక్సెట్రా. అలా అనేవాళ్ళు వాళ్ళ మనసుని వాళ్ళు ఫాలో చేస్తున్నారనమాట, రైట్? సో ఒక వ్యక్తి వచ్చాడు. కలియుగంలో ఎన్నో ఎన్నో పిచ్చి పిచ్చి ఫిలాసఫీస్ కూడా ఉన్నాయి. సో అందుకనే దాన్ని రూట్లోనే పట్టుకోవాలి మనం. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఈ కృష్ణ కాన్షియస్నెస్ అంతా కూడా మీకు ఎవరు చెప్పారు? ప్రభుపాదుల వారు చెప్పారు, ఆచార్యులు చెప్పారు. ఆ, సో ఆయన ఏమన్నారంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీకు ఇలా చెప్పారనుకోండి, ఏదైనా నేర్పించారనుకోండి, ఇది మీరు రిజెక్ట్ చేయాలి. మీరు సొంత బుద్ధితోనే మీరు ముందుకెళ్ళాలి. సో వెన్ ఎవర్ సంబడి టీచెస్ యూ లైక్ దిస్ ఆధ్యాత్మికం, దాన్ని రిజెక్ట్ చేయాలి అని ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఆయన అడిగామన్నమాట, మీకెవరు నేర్పించారు ఇది అని. ఒక వ్యక్తి నాకు నేర్పించారన్నారు. అలా అంటే ఒక బుద్ధిస్ట్ గురువు ఉన్నారనమాట. ఆయనకు నేర్పించారు, వాట్ ఎవర్ పీపుల్ టీచ్ యూ, యూ షుడ్ రిజెక్ట్ ఇట్. యూ షుడ్ ఓన్లీ థింక్ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్. అయితే ఆయనకి ఏం చెప్పానంటే, ఫస్ట్ నువ్వు ఆయన దగ్గర నేర్చుకున్నావు కదా, అక్కడ ఇది అప్లై చేయన్న ఫస్ట్. దాని అర్థం ఏంటంటే, ఆ బుద్ధిస్ట్ గురు నీకు ఏదైతే నేర్పారో ఫస్ట్ అది రిజెక్ట్ చేయి నువ్వు. దెన్ యూ కమ్ టు అస్ అండ్ టెల్ అస్ దట్ వీ షుడ్ రిజెక్ట్, రైట్? సో ఇఫ్ హీ రిజెక్ట్స్ దాట్, దెన్ హీ కెనాట్ ఫాలో దాట్. ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ ఆల్ సెల్ఫ్ డిఫైయింగ్ ఫిలాసఫీ అనమాట. సో ఇదేంటంటే, నా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, అలా నాతో ఇలాగే చెప్పేవాడు ఎన్నోసార్లు. ముంబైలో ఉంటాడు. కాలేజ్లో ఉన్నప్పటి నుంచే అనేవాడు అనమాట, నువ్వు ఎందుకు ఇలా భగవద్గీతను నమ్ముతున్నావు? నమ్మకు. నమ్మితే నీ థింకింగ్ పవర్ రెడ్యూస్ అవుతుంది. ఆయన చూడండి, బ్రెయిన్ చూడండి ఎలా ఉందో. దాన్ని నమ్మేవనుకో, నీ థింకింగ్ పవర్ రిలీజ్ అయిపోతుంది. థింకింగ్ పవర్ రిలీజ్ అయితే ఏమవుతుందో తెలుసా శ్రీనివాస్? నెక్స్ట్ టైం ఏమవుతుందంటే, నువ్వు కళ్ళు మూసుకొని అందులో ఉన్నవన్నీ నమ్మేస్తావు. నువ్వు నీ థింకింగ్ పవర్, ఇంటెలెక్చువల్ కెపబిలిటీ అంతా కూడా పక్కన పెట్టేస్తావని. అందుకనే నెవర్ యాక్సెప్ట్ ఎనీ అథారిటీ, రిజెక్ట్ ఆల్ ద అథారిటీస్, ఓన్లీ ఫాలో వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ రైట్ అని. ఆ కేటగిరీ అనమాట. సో ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు అవుతున్నాయి. ఆయన ఇప్పుడు కూడా అదే డప్పు కొడుతున్నాడు, రైట్? అలాగే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు, జీవితంలో ఏం చేయాలో తెలియదు. ఇంకా లాస్ట్ 10 ఏళ్లలో ఒక ఉన్నతమైన పరమసుఖాన్ని నేను అనుభవించాను, ఇంకా అనుభవిస్తున్నాను. క్లియర్ డిఫరెన్స్ ఫలేన పరిచయతే, రైట్? ఒక వస్తువు యొక్క ఎఫెక్టివ్నెస్ని ఎలా తెలుసుకోవచ్చు? అది ఎటువంటి ఫలితాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాని ద్వారా తెలిసిపోతుంది ఆ వస్తువు ఎలాంటిది అనేది. భక్తి మార్గము, భగవద్గీత ఒక వ్యక్తికి ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుంది, జీవితంలో ఒక క్లారిటీ ఇస్తుంది. దాని తర్వాత ఒక వ్యక్తి యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేన అధికం తథా యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వడు, లైఫ్లో షేక్ అవ్వడు, క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా కలుస్తాడు, క్యా కర్నా లైఫ్ మే సమజ్ మే నీ ఆ రా అంటాడు. సోచో సోచో అంటాను నేను, ఇంకేంటి? నీకు ఆల్రెడీ నేను చెప్పాను, జీవితంలో ఏం చేయాలో భగవద్గీతలో ఆల్రెడీ ఉంది. కానీ యూ వాంట్ టు ఫాలో యువర్ మైండ్, సో కీప్ డూయింగ్ ఇట్. సో
No, 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 I don't reject Krishna consciousness. It is very good. But I don't want to commit myself to one path. అదర్వైజ్ మై థింకింగ్ విల్ రిడ్యూస్ అంటున్నాడు ఆయన. సో ఆయనకు మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. బాబు, ఒకవేళ నువ్వు ఒక పెద్ద పొలం దగ్గరికి వెళ్ళి బావి తోడాలనుకుంటున్నావు అనుకో. సో బావి తోడాలనుకుంటే నువ్వు ఒక 4-5 స్పాట్లు 10 స్పాట్లు చెక్ చేసుకోవచ్చు. అదేదో మషిన్ వస్తుంది కదా ఈ కాలంలో, అది పెట్టుకొని ఎక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయో అదంతా కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేసిన తర్వాత నీకు నిజంగానే బావి కావాలి, నీళ్లు కావాలంటే ఒక దగ్గర కమిట్మెంట్ ఉండాలన్నా వద్దా? ఒక దగ్గర లోతులో వెళ్తేనే కదా నీకు నీళ్ళు వస్తాయి. 10 ఫీట్లు చేసి మేబీ ఇక్కడ లేదేమో అక్కడ కూడా చేసి అన్ని చోట్లలో 10 ఫీట్లు చేస్తే యూఆర్ వేస్టింగ్ యూర్ టైం. ఎక్కడా నీళ్లు రావు. ఒక ఫిక్స్ అయిపోయి ఇందులో డీప్గా వెళ్ళి ఇక్కడ మీరు డీప్గా కమిట్మెంట్ తీసుకుంటే కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ ఆ ప్రాసెస్ వదలకుండా డీప్గా వెళ్తే అప్పుడు మీకు నీళ్లు కనిపిస్తాయి. అదేవిధంగా అనేక మార్గాలు ఉండొచ్చు ఈ లోకంలో. ఒకరు బుద్ధిజం గ్రేట్ అంటారు, ఒకరు ఆ గురు అంటారు, ఈ గురు అంటారు, యూట్యూబ్లో ఎంతోమంది ఉన్నారు. బట్ దాంట్లో డీప్గా వెళితేనే మీకు అది అసలైన పదార్థం ఏంటో అర్థమవుతుంది. బయట నుంచి చూసి జడ్జ్ చేయరాదు. సో అదేవిధంగా కృష్ణ కాన్షియస్లో కూడా నువ్వు నిజంగానే అర్థం చేసుకోవాలంటే కమిట్ చేయాలి. నువ్వు కమిట్ చేసి ఫాలో చేస్తే నీకు క్లారిటీ వస్తుంది. యూ విల్ బి వెరీ హ్యాపీ. హ్యాపీ ఎందుకు అంటున్నారే? అందరూ హ్యాపీనెస్సే వెతుకుతున్నారు లోకంలో. ఆ విషయం కూడా మర్చిపోయారు. కలియుగంలో జనాలు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు హ్యాపీనెస్ వెతుకుతున్నారనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. టైం లేదు అది కూడా ఆలోచించడానికి. ఏదో చేస్తున్నారు, ఎందుకో చేస్తున్నారు తెలీదు. అవునా? సో కంప్లీట్లీ డిస్రప్టెడ్ వరల్డ్ యాక్చువల్లీ. ఎందుకు చేస్తున్నారు, ఏం కావాలి, ఏం దక్కుతుంది, నో ఐడియా అట్ ఆల్. మనకు కావాల్సింది హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. అండ్ యూ కెన్ గెట్ ఇట్ వెరీ ఈజీలీ బై ఫాలోవింగ్ కృష్ణ కాన్షియస్నెస్. ఆనందాంబుధివర్ధనం. ప్రతి పదం, ప్రతి ఒక్క పదం అంటూ ప్రతి ఒక్క స్టెప్లో పూర్ణామృత స్వాదనం. ఎవరైతే ఇది డీప్గా ఫాలో చేస్తున్నారో వాళ్ళకి అనుభూతి ఉంది. సో అలా అని అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏది చేయాలనో చేయకూడదో తెలీదు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. సో నేను చెప్పినట్టు ఒకటి గురు సాధు శాస్త్రాన్ని ఫాలో చేయడం, రెండవది ఏంటో తెలుసా, మనసుని ఫాలో చేయడం. ఇప్పుడు ఒకటి ఛాలెంజ్ ఏంటి మనసులో ఫాలో చేయడంది? ఆ మనసు కలుషిత అవస్థలో ఉంది. శుద్ధావస్థలో ఉంటే ఫాలో చేయండి, పర్వాలేదు. కానీ కలుషిత అవస్థలో ఉంది. కలుషితమైనటువంటి మనసు నుండి ఏదైనా మంచి ఆలోచనలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు? మంచి ఉపదేశము, మంచి మార్గం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయరాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో వై యూ వాంట్ టు టేక్ రిస్క్ బై ఫాలోవింగ్ ద కంటామినేటెడ్ మైండ్? మరి ఆ కలుషితం ఏదైతే, ఆ కల్మషం ఏదైతే ఉందో అదేదో ఈ జన్మలో కొంచెం వచ్చేసింది అలా అలా కూడా కాదు. బహునాం జన్మనాం, ఎన్నో ఎన్నో జన్మల నుండి చెత్త అందులో జమ అయింది, చెడు సంస్కారాలు జమ అయ్యాయి. అవునా? అవన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. సో అందుకనే వీ షుడ్ నెవర్ ఫాలో ద కంటామినేటెడ్ మైండ్. సో జనాలు అకార్డింగ్ టు మీ, ఐ థింక్, టీషర్ట్ మీద కూడా మై లైఫ్ మై రూల్స్, అది వాళ్ళకి కావాలి. ఫ్రీడమ్ కావాలి. అథారిటీ వచ్చారనుకోండి ఇది అది అనే రూల్స్ పెడతారు. చాలామంది ఇలా కార్పొరేట్లో కూడా ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ప్రోగ్రాంలో డిస్కంటిన్యూ అవుతారు. ఎందుకంటే చాలా డీప్గా వెళ్ళామనుకోండి, ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అంటాడు, నాన్ వెజ్ తినకండి అంటాడు, మరియు ఏదేదో అంటారు. అదంతా ఫాలో చేయాల్సి వస్తుంది. కొంచెం ఇస్కాన్లో ఉండాలి, కొంచెం దూరం నుంచే ఉండాలి, హై బై చేయాలి, ఫెస్టివల్స్కి వెళ్ళాలి, అంతే. అలా కేటగిరీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళని మేము వెల్ విషర్ కేటగిరీ అంటాం. మాకు తెలిసిపోతుంది వెన్ వి డీల్ విత్ పీపుల్. వెల్ విషర్ వాళ్ళు కనిపిస్తారు రెగ్యులర్గా, ఎప్పుడు వస్తారు, కానీ ద మూమెంట్ యూ టాక్ అబౌట్ సాధన, చాంటింగ్ అండ్ ఎక్సెట్రా, దే విల్ ఎస్కేప్. దాని గురించి మాట్లాడరు. ఎస్. సో ఆ విధంగా అలా చేస్తే లాస్ వాళ్ళకే అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా భగవద్గీత అనేది అమృతం లాంటిది. ఇట్స్ లైక్ తేనె. సో తేనె బాటిల్లో ఉంది, కేవలం బయటి నుంచి నాకుతున్నారు అనుకోండి, అనిపించవచ్చు నేను నాకుతున్నాను, కానీ టేస్ట్ రాదు. ఎందుకంటే మీరు బయట నుంచి నాకుతున్నారు. దాన్ని మూత ఓపెన్ చేసి లోపలికి వెళ్తేనే అసలైన ఆస్వాదన కలుగుతుంది. రైట్? సో అందుకనే ఇటువంటి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, శాస్త్రాలను ఫాలో చేయరు, అథారిటీని కూడా ఫాలో చేయరు. తర్వాత న శౌచం నాపి చాచారు, వాళ్ళలో శౌచం ఉండదు, ఇంకా ఆచరణ కూడా ఉండదు, ఇంకా సత్యం కూడా ఉండదు. ఇంకా 3 ఉండవు. ఏంటది? శౌచం, ఆచరణ మరియు సత్యం. సో శౌచం అంటే క్లీన్లీనెస్. సో అంతరంగము బహిరంగము రెండూ కూడా ఉండవు. రాక్షసుల స్వభావం. సో మీరు చూసుంటారు, ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిదేవిని
ఆ, సాగరంలో పడేశారు. ఆయన నీళ్ళ లోపల కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏం తింటున్నాడు? ఎలా ఉన్నాడు ఆయన చూడ్డానికి? సో మీరు మహావతార్ నరసింహ చూసే ఉంటారు. సో బాహ్యంగా వాళ్ళకి ఎటువంటి శౌచము, క్లీన్లీనెస్ వాళ్ళు మెయింటైన్ చేయరు. అండ్ అంతరంగంగానైతే ఎలాగో మొత్తం కలుషితమైనటువంటి మనసు ఉంది. ఆ, బుద్ధి కలుషితమే, మనసు కలుషితమే అంతా కూడా. జస్ట్ ఇమాజిన్, కంసుడు ఒక్క క్షణంలో దేవకిని చంపడానికి ప్రయత్నించాడు. ఒకే ఒక్క క్షణం పట్టింది. సొంత చెల్లెల్ని, సొంత చెల్లెలైన కజిన్ చెల్లె ఆబ్వియస్గా, బట్ చెల్లె చెల్లె అవుతుంది కదా. ఇంకా ఆ చెల్లె పెళ్ళి కాబట్టి ఇంత గర్వంతో అందరి ముందు బావని చెల్లెని కూర్చోబెట్టి మంచిగా రథం నడుపుతుంటే ఆ, అటువంటి వ్యక్తి ఒక్క క్షణంలో మైండ్ మార్చేసి చంపడానికి ప్రయత్నించాడు. రైట్. సో ఎంత కల్మషం ఉంటే ఒక వ్యక్తి అనుకుంటాడు ఇలా ఒక స్త్రీని ఆ, ఇలా చంపడానికి. సో ఆ విధంగా అది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుందన్నమాట. మరి మంచి బిహేవియర్ కూడా వాళ్ళలో కనిపించదు, ఆచరణ కనిపించదు. మనం ఎన్నో చర్చించాం కదా, చాలా హార్ష్గా మాట్లాడడము, ఇంకా ఈర్ష్య చూయించడము, వేరే వాళ్ళు ఎదుగుతుంటే సహించలేకపోవడము. ఇవన్నీ కూడా ఆ, వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఇతరుల పట్ల, అది సరిగ్గా ఉండదు. ఇంకా ఉంటే కూడా అందులో ఏదో స్వార్థం ఉంటుంది, అందుకనే వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తున్నారు. ఈ లోకంలో కూడా ఒక వ్యక్తి మీతో చాలా మంచిగా మాట్లాడుతున్నారంటే మీకు డౌట్ వస్తుంది, ఈయనేంటి ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నా, ఈయనేంటి ఇవాళ ఫోన్ చేశాడు, ఆ, అంటే ఏదో ఉంది. రైట్. సో పీపుల్ ఆర్ లైక్ దాట్. సో అలా ఆ, దీన్ని కపటము అని అంటారు, బై ద వే. సో ఈ కపట స్వభావము కూడా అసుర స్వభావం యాక్చువల్గా, లోపల ఒకటి బయట ఒకటి. సో దిస్ వే ఒక వ్యక్తి సరైన ఆచరణ చూపించడు, దాని తర్వాత సత్యం కూడా వాళ్ళు పలకరన్నమాట. ఎటువంటి సత్యం వాళ్ళలో ఉండదు. సో మరి శుద్ధీకరణ కోసం, శుచిత్వం కోసం ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఒక వ్యక్తి బాహ్యంగా క్లీన్గా ఉండాలి. ప్రభుపాదుల వారు చెప్పాల్సి వస్తుంది స్నానం చేయండి రోజు అని. ఐ మీన్ దట్ ఈస్ కలియుగ, రైట్? వాట్ మోర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ కలియుగ? ప్రభుపాదుల వారికి చెప్పాల్సి వస్తుంది రోజు స్నానం చేయాలి, ఇంకా ఫ్రెష్ బట్టలు వేసుకోవాలి, బ్రష్ చేయాలి. హీఈస్ రిటర్న్ ఇన్ ద పర్ఫెక్ట్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. సో షేవింగ్ చేయాలి అని కూడా చెప్పారు. గడ్డాలు మీసాలు పెట్టుకోకూడదు. లేదండి కొంచెం పెట్టుకుంటాం, యువర్ విష్, బట్ ప్రభుపత్ క్లియర్లీ సేస్ దట్ యూ షుడ్ బి వెరీ వెరీ క్లీన్ అండ్ నీట్. దాని తర్వాత ఇది అంత బహిరంగ శుచిత్వం కోసం. మరి అంతరంగ శుచిత్వం కోసం ప్రభుపత్ల వారు ఏమంటున్నారు? హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేయండి. సో ఇంటర్నలీ ఎక్స్టర్నలీ ఒక వ్యక్తి క్లీన్గా ఉంటారు. తర్వాత సరైన, ఒకవేళ అంతరంగ శుచిత్వం ఉంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఆచరణ కూడా మారుతుందా లేదా? అంతరంగ కల్మషం ఉంది కాబట్టి ఆచరణలో ఆ చెడు చెడు పదార్థాలు కనిపిస్తున్నాయి. సో అంతరంగంగా క్లీన్ అయిపోతే తన ఆచరణ కూడా మారిపోతుంది. తను వినమ్రుడవుతాడు, అందరితో ప్రేమతో మాట్లాడతాడు, ఎవరి పట్ల ఈర్ష్య కలగదు. సో ఆ విధంగా ఒక వైష్ణవుల సాంగత్యంలో ఉంటే ఆటోమేటిక్గా ఆచరణ ఇంప్రూవ్ అవుతుంది. ఒప్పుకుంటారా? మనం చూడండి, వైష్ణవులతో పాటు ఉన్నప్పుడు మనకి ఎన్నో ఇమోషన్స్, నెగిటివ్ ఇమోషన్స్ వచ్చినా కానీ మనం చాలా కేర్ఫుల్గా దాన్ని దిగమింగేస్తాం. భక్తుల ముందు ఎలా కోపం చూపించాలి, అదే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు మనం లూజ్గా ప్రవర్తిస్తాం. బట్ వెన్ వీఆర్ ఇన్ అమిడ్స్ డివోటీస్ వీఆర్ వెరీ వెరీ కేర్ఫుల్, బికాస్ దేర్ యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ హై స్టాండర్డ్స్. అవునా? సో ఆ విధంగానే కనీసం అక్కడ ఆ పరిస్థితి వల్ల మనం మంచి సద్గుణాలు వ్యక్తం చేస్తున్నాము, అది చేసి 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 మన అలవాటు అయిపోతుంది. అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చాలా కోపం ఉండేటటువంటి వ్యక్తిని, రైట్, ప్రీవియస్ టు భక్తి. సో భక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, నాకు అగేన్స్ట్ మాట్లాడారు లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా, దాని కోపం వచ్చేది. అరే కానీ భక్తుల ముందు కోపం చూపించకూడదు, అపరాధం అయిపోతుంది. అలా అని నేను ఆ కోపాన్ని దిగమింగేవాడిని. కానీ ఇది 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా చేశాను. దాని తర్వాత ఏది జరిగినా కానీ కోపం రావట్లేదు అంతా, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. దిస్ ఈజ్ నోన్ ఎస్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ ఇస్తే ఏమవుతుంది, గుణం కూడా మారే అవకాశము ఉంటుంది. ఆల్దో ఒక వ్యక్తి ఒక గుణంతో పుట్టాడేమో కానీ గుణం మారచ్చు. సో ఆ విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో వీ హ్యావ్ సమ్ 5 minutes, వీ కెన్ టేక్ క్వశ్చన్స్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? రమ్య మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు పూర్వ సంస్కారాల వల్లనే కదా మనకి అన్ని వస్తాయి. అయితే ఇప్పుడు మీరు తల్లి గర్భం నుంచే వస్తాయని చెప్పారు కదా ప్రభుజీ, కరెక్ట్. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? తల్లి గర్భం నుంచి వస్తాయనంటే
ఒక జీవాత్మకి కొత్త శరీరం దక్కేదానికంటే ముందే తనకి ఎటువంటి శరీరం దక్కబోతుంది, ఎటువంటి కుటుంబంలో జన్మము దక్కుతుంది, ఎక్కడ పుడతాడు, అమెరికాలోనా, ఇండియాలోనా, ఊర్ధ్వలోకంలోనా, అధోలోకంలోనా, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద యమలోక, రైట్? అక్కడ నిర్ణయం జరుగుతుంది. దాని ప్రకారము నెక్స్ట్ జన్మము డిసైడ్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ జన్మం డిసైడ్ అయిన తర్వాత జీవాత్మని ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తారనమాట. సో ఇది చాలా చాలా క్లియర్గా భాగవతంలో ఉంది. స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసరేత కణాశ్రయ. సో ఆ జీవాత్మ ఎవరైతే ఉన్నారో పుంసరేత, పురుషుడి యొక్క వీర్యము ద్వారా తను యొక్క స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారనమాట. స్త్రీ గర్భంలో ప్రవేశించి అక్కడ ఆ జీవాత్మకి శరీరము గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో తన సమ్ టోటల్ సంస్కారాలు, గుణాలు ఆల్రెడీ డిసైడ్ అయ్యాయి బిఫోర్ హీ టుక్ బర్త్. సో తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచే తను ఆ గుణాలను వ్యక్తీకరించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, అది లాస్ట్ క్లాస్ లో చెప్పారు, భగవంతుణ్ణి ఎంత తెలుసుకుంటే అంత మనకి అర్థం అవుతుందని, అప్పుడే మనకి ఎక్కువ దేవుడు అర్థం అవుతాడని. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అంత అర్థం కాదు కదా ప్రభుజీ, అట్లాంటప్పుడు ఎలా ఏం చేయాలి ప్రభుజీ? ఇప్పుడు చదివింది ఇప్పుడే గుర్తు ఉండదు, కొద్దిసేపు అయినాక మళ్ళీ మళ్ళీ క్లాసులు వింటూ ఉంటాము, అయినా కూడా కొన్ని సార్లు గుర్తుండవు కదా ప్రభుజీ. దేవుడు మనకి అంత దగ్గర అవుతారు అని చెప్పారు ప్రభుజీ క్లాస్ లో, లాస్ట్ క్లాస్ లో. రైట్. సో భగవంతుడికి దగ్గర అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మెమరీ ఎక్సర్సైజ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని విషయాలు గుర్తున్నాయి, ఏం గుర్తులేదు, దాని మీద ఆధారపడి లేదు మనం భగవంతుడికి దగ్గర అవ్వడం అని. ఇది మన భావం మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరైతే భక్తిలో సీరియస్గా ఉన్నారో అటువంటి వాళ్ళు బహుశా కొన్ని విషయాలు చదవచ్చు, కొన్ని వాళ్ళకి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుంటుంది, ప్రభుపాదుల వారికి ఏం కావాలి మా నుండి? 4 నియమాలు పాటించాలి, కంటిమాల వేసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, దీక్ష తీసుకోవాలి. యు మే బి ఇంటెలిజెంట్, యు మే నాట్ బి ఇంటెలిజెంట్, యు మే హ్యావ్ గుడ్ మెమరీ, యు మే నాట్ హ్యావ్ గుడ్ మెమరీ. అందరికీ మెమరీ ఒక తీరుగా ఉండదు ఇక్కడ. అండ్ వయసుతో పాటు కూడా మెమరీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వి నో దట్ వెరీ వెల్. సో అవన్నీ కూడా భక్తిలో పెద్ద ఆటంకాలు కావు. సో ఆటంకం ఏంటంటే మన మనసు ఏదైతే మనకు చెప్తుందో పర్వాలేదు, మనం అంత సీరియస్గా కమిట్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఎక్సెట్రా. అందువల్లే ఏమవుతుందంటే మనం డెప్త్గా వెళ్ళం. సో సీరియస్గా డెప్త్గా వెళ్ళిన వాళ్ళే ఈ యొక్క భగవత్ అనుభూతిని పొందగలుగుతారు. సో ఇది మెమరీతో సంబంధం లేదు మాతాజీ. మీకు మెమరీ స్ట్రాంగ్గా ఉన్నా మీకు లేకపోయినా ఇట్ ఈస్ నాట్ అ వెరీ బిగ్ డీల్. ఎందుకంటే సౌత్ ఇండియన్ బ్రాహ్మణ పాస్ట్ టైం ఏదైతే చూసామో చైతన్య చరితామృతం, అక్కడ తనకి మెమరీ లేదు, తనకి సంస్కృతం కూడా తెలియదు, కానీ హీ హ్యాస్ భావం. ఆ భావం వల్ల మహాప్రభుల వారు అన్నారు యువర్ పర్ఫెక్ట్ డివోటీ అని. సో అదేవిధంగా ఆ భావము, ఇంకా గురువు పట్ల తనకేముంది? శరణాగతి ఉంది. ఎందుకు చదువుతున్నాడు భగవద్గీత? మా గురువు చెప్పారు, అందుకనే దీన్ని గురునిష్ఠ అంటారు. అందుకని యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. సో ఆటోమేటిక్గా భగవంతుడు ప్రసన్నులయ్యారు. సో అదేవిధంగా మన కెపబిలిటీస్ మనకు లేవని మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. నిరాశ ఎప్పుడు చెందాలో తెలుసా? ఎప్పుడైతే మన సీరియస్నెస్, నిజాయితీ, సిన్సియరిటీ, హానెస్టీ తగ్గుతుందో అక్కడ మనం అనుకోవాలి, నేను సిన్సియర్ లేను, సీరియస్గా లేను, నాకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి భక్తులు ఎదగడానికి, నేను సద్వినియోగం చేసుకోవట్లేదు, ఇంత మంచి భక్తుల సాంగత్యం ఉంది, నేను అక్కడికి వెళ్ళి దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, నేను 4 నియమాన్ని పాటించలేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఇవి ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా మనం భగవంతుడి దగ్గర అవుతాం. ఇస్ ఇట్ ఓకే? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Okay, so we'll stop here. Thank you so much.